ప్రైజ్ ద లార్డ్. సో సాక్ష్యం చాలా పెద్దది. సాక్ష్యం చెప్పడం కోసం సాక్ష్యం చెప్తున్నాను నేను. అంటే ఐ జస్ట్ వాంట్ టు షో యూ, మీ జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్న ఘట్టమే చాలా పెద్ద సాక్ష్యంగా ఉంటుంది. సో ఇది మా అన్నయ్య బిడ్డ, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లయితే 10 ఏళ్ల ముందు దేవుడిని నేను తెలుసుకోక ముందు సంఘంలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఆనందరాజ్ అంకుల్, సిస్టర్, వీళ్ళంతా దేవుడిని తెలుసుకోక ముందు అన్యుడిగా నేను ఉన్నప్పుడు మా అన్నయ్యకి ఆ పాప అలా పుట్టింది 2016లో. సో ఆ లెఫ్ట్ సైడ్ పార్ట్ మాత్రమే చూడండి, మీకు ఏమనిపిస్తుంది అంటే పిల్లల్ని అట్లా చూడలేము, చాలా పెయిన్ఫుల్ విషయం అది. ఆ టైంకి యాక్చువల్గా స్కాన్ కోసం వెళ్తే తను 6th మంత్ అయ్యి 7th మంత్లో ప్రెగ్నెన్సీ ఎంటర్ అయ్యే టైంకి ఇప్పుడు తీసేయాలి ఇమ్మీడియట్లీ అన్నట్టు చెప్పారు. ఐఎమ్ షూర్ మదర్స్ విల్ మోర్ కనెక్ట్ టు దిస్. తల్లులకి ఇంకా చూడంగానే బిడ్డను ఊహించుకోలేము, అట్లా మన ఫ్యామిలీలో ఎవరు అలా పుట్టాలనుకోము. కానీ అప్పుడు నేను చెప్పిన మాట, మా అన్నయ్య దేవుడిని నమ్ముతున్నాడు కాబట్టి ఆ దేవుడు నిజమైనోడైతే ఆ బిడ్డ బతుకుతుంది అని చెప్పినాను. ఐ సెట్ దిస్. ఇది చాలా పెద్ద సాక్ష్యం. ఇది దేవుడు ఇచ్చిన తలాంతుని బట్టి దీని మీద ఒక పెద్ద డాక్యుమెంటరీ లాగా చేసినాను నేను. అంటే ఆ టైంకి ఎవరైతే ఉండేనో నిన్ననే మాట్లాడడం జరిగింది. అది ఒక్కొక్కరు చెప్పడము, అండ్ పిల్లలకి కూడా, సమాజానికి కూడా, మన సంఘానికి కూడా ఈ సాక్ష్యం ఒక బలం అవ్వాలి. దేవుడు మాత్రమే చేయగలడు. కొన్ని చూస్తే అది డబ్బు కాదు, వైద్యం కాదు, చేతులు ఎత్తేస్తారు డాక్టర్లు కూడా ఒక పాయింట్కి. పక్కన వాళ్ళు, పక్కన బెడ్లో ఉన్న పిల్లలు చనిపోవడము, అలా ఉండడము అని నేను చూశాను. నేను చాలా చాలా పెద్ద సాక్ష్యం, అందుకే చెప్తున్నాను నేను. ఇది దిస్ ఇస్ మోర్ ఆఫ్ అన్ అనౌన్స్మెంట్, టెస్టిమనీ. సాక్ష్యం చాలా పెద్దగా చెప్పబోతున్నాను. సంఘంలో ఉన్న సమయం నాకు సరిపోదు కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నేను ఒక కృతజ్ఞత కూడికగా. ఆ టైంకి సంఘం ఒక హాస్పిటల్ రూమ్లో, అక్కడ నేను చర్చ్ని చూశాను. మనం బుక్స్లో చదువుతాం కదా, పౌల్ అపోస్తుల కార్యంలో, సంఘం అంటే బిల్డింగ్ కాదు. టేక్ దిస్ వెరీ ఇంటిమేట్లీ, మనసుకి తీసుకోండి. సంఘం అంటే ఒక 2-3 కూడి ఉన్నారు, ఎక్కడైతే ఉన్నారో. హాస్పిటల్స్లో నిజంగా జెన్యూన్ ప్రార్థనలు ఉంటాయి. ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ గుమ్మం దగ్గర డాక్టర్ ఆ బీప్ సౌండ్ మొత్తం సైలెన్స్ అయిపోయి టిక్ 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 అని సౌండ్ వస్తూ ఉంది, ఆ వేవ్స్. దట్ ఈస్ హారిబుల్. అది మరణపు అంచుదాకా దేవుడు తీసుకెళ్ళి నీకు జీవాన్ని ఇచ్చాను అని చెప్పేటట్టు ఒక ప్రకటన. సో దేవుడికే ఆ మహిమ. ఇప్పుడు 10 ఏళ్ల సమయంలో తను అలా ఉంది. కానీ ఆ రూమ్లో నేను అట్లా ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఊహించుకోండి, హాస్పిటల్ బెడ్ అది కట్ అయ్యి తీసేసిన తర్వాత బ్రదర్ ఏదో సేవలో ఉన్నారు. అప్పుడు అవినాష్ బ్రదర్ అని ఉండే, మా అన్నయ్య ఫోన్ చేసి, నాకు ఇప్పుడు కావాలి, ఇక్కడ ప్రేయర్స్ కావాలి, మై డాటర్, నాకు దుఃఖంగా ఉంది కానీ నా కూతురు చనిపోబోతుంది, ఇప్పుడు ప్రార్థన అవసరము అని చెప్పి పిలిచినప్పుడు సంఘమే కదిలొచ్చింది. సంఘ సభ్యులు ఉన్నవాళ్ళు, అప్పుడు ఆ టైంలో ఉన్నవాళ్ళు, దయా బ్రదర్ కూడా దానికి సాక్ష్యమే. ఆ హాస్పిటల్ రూమ్లో అందరు చేతులు పట్టుకొని చైన్ ప్రేయర్ చేయడం అనేది జరిగింది. ఆ చైన్ ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఇందాక నీళ్ళు ఎట్లా అయితే ప్రార్థన చేశాడో, ప్రార్థనలో ప్రారంభం అది. కానీ ఆ టైంకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని, అంటే ప్రేమ కొద్దీ ప్రార్థన బలం అవుతుంది. వెన్ యూ లవ్ సంబడి అండ్ దే ఆర్ నాట్ వెల్, ఆ ప్రార్థన పెద్దగా అవుతుంది. ఐ హావ్ సీన్ దట్ ఇన్ సిస్టర్ ఆల్సో. బ్రదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, జాన్సన్ బ్రదర్కి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళకి తెలుస్తుంది దేవుడు చేసిన అద్భుత కార్యమే అది. అంటే సంఘంగా ఇది ఒక ఫ్యామిలీగా నేను చెప్తున్నాను ఇది. ఆ టైంకి నాకు ఒక దర్శనం కనిపించింది. ఒక 10 ఏళ్ల పాప నిలబడి స్తుతిస్తున్నట్టు, ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపిస్తున్నట్టు. అది నేను అనుకొని చెప్పలేదు. 10 years ముందు జరిగింది ఇది. దేవుడు ఆ అద్భుత కార్యాన్ని చేశాడు. నాకు దేవుడు ఏదైతే చూపించాడో, ఆ బిడ్డ దేవుడు పాటలు పాడుతుంది, దేవుడి కోసం నాట్యం ఆడుతుంది. ఈరోజు చూసి ఆ లెఫ్ట్ రైట్ మీరు కంపారిజనే చేయలేరు. అంటే కెన్ యూ ఇమాజిన్, ఈ పాపే అలా అయిందా? ఐ విల్ టర్న్ యాషెస్ ఇన్ టు బ్యూటీ అంటే బూడిదని నిజంగా అందమైన వాటిగా మార్చిన దేవుడు. ఆయనకు ఆ పూర్తి ఘనత ఇవ్వాలని ఉన్నది నాకు. అయితే 20th రోజు, ఈ వచ్చే మంగళవారం, ట్యూస్డే, అమోఘం రెస్టారెంట్ బ్యాన్క్వెట్ హాల్ ఒకటి ఉంది మన సిసిపిఎల్ దగ్గర. నేను అది పర్సనలీ పాస్టర్ గారికి పంపిస్తాను. ఇది నేను ఒక్కొక్కరికి చెప్పడం కాదు, దిస్ ఇస్ ప్యూర్లీ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించడానికే నేను ఇది చేస్తున్నాను. అక్కడ మన ఆరాధికులు, వర్షిప్ టీమ్ ఆల్సో, ఐ కమ్యూనికేటెడ్ దెమ్ పర్సనలీ, వాళ్ళకి వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. దేవుణ్ణి స్తుతిద్దాం.
దేవుణ్ణి ధన్యవాదాలు చెప్పడానికి పూర్ణ మనసుతోని 6:30 అనుకుంటున్నాను నేను. 6:30 ఇఫ్ యూ క్యాన్ కమ్. ఒక గంట సేపు ఆరాధన తర్వాత ఆ మొత్తం ఏమైతే జరిగిందో ఆ మొత్తం సాక్ష్యం మనల్ని బలపరుస్తుంది. సాక్ష్యం నేను 3 రీజన్స్కి చేస్తున్నాను. ఇది చెప్తున్నది మా అన్నయ్య కూడా. ఎందుకు మనం చెప్పడము అంటే మనసులో ఒక సంకోచం ఉంటుంది, చెప్పాలా వద్దా, ఇట్లా ఉండేనా పిల్ల, అయ్యో ఆ మాదిరి ఉండేనా. నమ్ముతారో నమ్మరో 636 గ్రాములు పుట్టింది. 636 గ్రామ్సే పుట్టింది, అంటే ఒక లీటర్ బాటిల్ కంటే చిన్నది. అండ్ పుట్టిన తర్వాత బరువు తగ్గిపోయి 430 గ్రామ్స్ ఏమో వెళ్ళిపోయింది. 1-2 days ఆ నీరు వెళ్ళడము. ఈ చేతిలో ఉన్న చిన్న వేలు అంచులో ఒక పార్ట్ అంతా తన చేయి ఉండే. అంటే ఇమాజిన్ హౌ పెయిన్ఫుల్ ఇట్ వాజ్. దేవుడు తనని అట్లా ఒక్కొక్క గ్రామ్ పెరుగుతూ ఉంటే అది దేవుడికే మహిమ అన్నట్టుండే మాకు. వీ సా దట్ గ్లోరీ. దేవుడికి ఆ పూర్తి మహిమను నాకు చెల్లించాలని ఉంది. అండ్ ఈ సాక్ష్యం బలపరుస్తుంది. అదే చేయగలిగాడు అంటే దేవుడు. మనం చదువుతాము, డ్రై బోన్స్ గాట్, ఊపిరి దేవుడు పోసాడు, లజారస్ని మరణించిన వాడిని లేవనెత్తాడు, చదువుతాము. కానీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఫీలే వేరే. మీకే అనిపించి ఉండొచ్చు, ఐఎమ్ ష్యూర్. ఇవన్నీ మనందరము మాట్లాడుకునేదే. ఒక తలనొప్పో జ్వరమో వచ్చి మనం సివియర్గా ఇంకా అయిపోయింది నా బతుకు అనే టైంకి ఏడ్చుకుంటా దుఃఖంతో ఎప్పుడైనా ప్రార్థన చేసి ఉంటే మీకు ఇది తెలుస్తుంది. ఆ ప్రార్థనలో శక్తి ఉంది, అది నేను బలపరచాలని. అండ్ పిల్లలకి కూడా ఇప్పుడున్న జనరేషన్లో మనుషుల్లాగా బ్రతకట్లేదు. మనం ఇక్కడ దాకా మనం ఇవన్నీ చెప్పుకుంటాం కానీ, అండ్ నేను బోధించట్లే. వి యాజ్ క్రిస్టియన్స్ షుడ్ రిప్రజెంట్ క్రైస్ట్. అంటే ఇక్కడ మార్కెటింగ్ చేయనక్కర్లే మనం దేవుడి గురించి. దేవుడు నా జీవితంలో చేసినాడని చెప్తే చాలు. అంటే దట్స్ లైక్ లవ్, ప్రేమ. మా అన్నయ్య నాకుండే, మా పాస్టర్ నాకుండే. ఇప్పుడు నేను ఎట్లా అయితే చెప్తున్నానో ఆ టైం పిలవంగానే మా పాస్టర్ చర్చ్ మొత్తం వచ్చింది అంటే ఇట్ ఈస్ మై ఫ్యామిలీ. అండ్ యు ఆర్ ఆల్సో ఈచ్ మెంబర్. ఇది లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే రాలేరో మీరు కూడా మా కుటుంబమే కాబట్టి నేను ఇది కుటుంబంగా పిలుస్తున్నాను. మనం అందరం దేవుడికి మహిమని ఇవ్వాలి. సో దేవుని చిత్తం అయితే ఇంకా 2026 పాస్టర్ గారు ముందు కాటేజ్ ప్రేయర్స్ అని చేసేవారు. మీకు చాలామందికి తెలియకపోవచ్చు. ఒక 10 ఏళ్ళ ముందు అది చిన్నదే, అంటే వాళ్ళ ఇంట్లో పిలిచి కొంతమందిగా పాస్టర్ గారు 2-3 సార్లు అనౌన్స్మెంట్ కూడా చేశారు, మనం సంఘంగా ముందుకు రావాలి. ఐఎమ్ సారీ పాస్టర్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ టైమ్ అండ్ ఐఎమ్ అనౌన్సింగ్ దిస్ బికాజ్ ఐ ఫీల్ లైక్ టెల్లింగ్ దిస్. చెప్పడం కరెక్టే కదా, చెప్పొచ్చు కదా. ఇది మనము ఒక్కొక్కరి ఇంట్లో సంవత్సరానికి ఒక నెల ఎప్పుడో ఒక రోజు, అది ఏదైనా కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళ పుట్టినరోజు కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్నగా ఒక కూడిక ఆదివారం ఉంటుంది. సంఘానికి మనం వెళ్ళడం వేరే, సంఘం మన దగ్గరికి రావడం వేరే. మన ఇల్లు చిన్నదో పెద్దదో మనకున్నదేదో, అక్కడ ఎవరు తినడం కోసం రారండి. మీరు టీ ఒక బ్రెడ్ ముక్క బిస్కెట్లు పెట్టినా కానీ అంతే ఆనందంతో దేవుడిని స్తుతించి వెళ్తారేమో. సో లెట్స్ మేక్ ఇట్ అ హ్యాబిట్. నెలకొక కాటేజ్ ప్రేయర్, నెలకొక చిన్న కృతజ్ఞత కూడిక, మన పిల్లల పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ఎక్కడో ఒకటి. ఎక్కడ కాలేదంటే చర్చ్ అయినా పర్వాలేదు ఈవినింగ్ టైమ్స్లో. అంటే ఇంకా స్తుతి బలపడాలి. సాక్ష్యం పర్సనల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఈ మొత్తం క్రమంలో ఒకరి సాక్ష్యం ఒకరిని బలపరచాలి. అండ్ నా జీవితంలో ఇది జరిగింది. చాలా ఉన్నాయి మన సంఘంలో సాక్ష్యాలు. బ్రదర్ పంపించేది ఊరికే కాదు, అది ఒక్కొక్కరి లైఫ్లో దేవుడు పని చేస్తున్నాడు. ఇక్కడ కలిసి శుక్రవారం రోజు జరిగే ప్రార్థనలో శక్తి ఉంది. మన వెనకాల ఎవరు ప్రార్థన చేస్తున్నారో తెలియదు కానీ ఆ ప్రార్థనలో బలం ఉంది. ఆ ప్రార్థనలో దేవుడికి కృతజ్ఞతని ఇవ్వాలనేసి నేను ఇది చేస్తున్నాను. కాబట్టి సంఘానికి ఇదే నా సాదర ఆహ్వానము. ట్యూస్డే రోజు ఈవినింగ్ 6:30 అమోఘం బ్యాన్క్వెట్ హాల్, మల్కాజ్గిరి. ప్లీజ్ కమ్, ఎవ్రీబడి ఈజ్ ఇన్వైటెడ్. ప్లీజ్ షేర్ దట్ ఇన్వైట్ ఆల్సో బ్రదర్. టు గాడ్ బి గ్లోరీ. గట్టిగా చెప్పాలి కొట్టచ్చు దాన్ని బట్టి. Thank you, brother. Yes. So you're booked for Tuesday evening. With brother's permission, I'm adding a little more to that testimony. First of all, the baby was just my palm size. She was born like that. And so many times the doctor told, how do you want to do her, last rites? It was very heartbreaking. And the testimony that I want to share is that at that time, our brother Sarvana was not even believing also. Yes, he was an unbeliever at that time. And the testimony to Shraddha is that he has accepted Jesus. Hallelujah. So
Jesus was one among other gods to him, but today he said, we as Christians should represent Christ. So that is a bigger testimony, and I pray that all our lives, in all our difficulties and all our challenges, that somebody will turn to the Lord as when we represent Christ, when we as the church represent Christ. Amen. All glory to God. So if we can be a part of the